పేరాకీట్ ఏఐ ఇదో చీటర్ హెల్పింగ్ యాప్. పరీక్ష జరుగుతుంటే పక్క నుంచి కాపీలు అందించినట్టు ఓ పక్క ఇంటర్వ్యూయర్ ప్రశ్నలు అడుగుతుంటే ఇది పక్క నుంచి సమాధానాలు అందిస్తుంది. ఇప్పుడు ఇలాంటి సాఫ్ట్వేర్లు అర్హత లేని వాళ్ళను కూడా సమర్థులైన అభ్యర్థులుగా చూపించగలుగుతున్నాయి. టాలెంట్ లేని క్యాండిడేట్ని కూడా అద్భుత ప్రతిభావంతుడు అన్నట్టు భ్రమింపజేస్తున్నాయి. దర్జా దొంగలుగా మార్చేస్తున్నాయి. నైతికంగా ఇది కరెక్టేనా? కాదు. విషయాన్ని లోతుగా నేర్చుకోకుండా జస్ట్ ఏఐ సపోర్ట్ తీసుకుని తానెంతో టాలెంటెడ్ అని కంపెనీల్ని మోసం చేయడం కరెక్టా? కానే కాదు. కానీ పేరాకీట్ లాంటి టూల్స్తో ఇదే చేస్తున్నారు కొందరు. మరి మోసపోతున్న కంపెనీల పరిస్థితి ఏంటి? దొంగ టూల్స్ వల్ల కంపెనీలకి ఫిల్టరింగ్ అనేది కత్తి మీద సామైపోయింది. అభ్యర్థులు రాంగ్ వేలో వెళ్తుంటే అసలైన టాలెంట్ని గుర్తుపట్టడానికి అవి కూడా కొన్ని టెక్నిక్స్ వాడుతున్నాయి. మోసగాళ్ల ట్రిక్స్ని పసిగట్టడానికి కంపెనీలు వాడుతున్న ఆ టెక్నిక్స్ ఏంటి? అదే తెలుసుకోండి. టెక్నాలజీ వల్ల మోసాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత అర్హత లేని వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలకి అప్లై చేస్తున్నారు. చాట్ జీపీటీ సహాయంతో అద్భుతమైన రెజ్యూమ్లు రాసేసి కంపెనీల్ని అట్రాక్ట్ చేస్తున్నారు. అయితే కుప్పలు తిప్పలుగా వచ్చి పడుతున్న ఏఐ రెజ్యూమ్ల మధ్య అసలు ఎవరిది నిజమైన టాలెంట్, ఎవరు అసలైన అర్హత గల అభ్యర్థి అనేది తెలుసుకోవడం కంపెనీలకు కష్టమైపోతోంది. ముఖ్యంగా పేరాకిట్ ఏఐ లాంటి అన్డిటెక్టబుల్ ఏఐ టూల్స్ తో ఫేక్ ఇంటర్వ్యూలు ఇచ్చే వాళ్ళని పట్టుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి మోసాల్ని అరికట్టడం కోసమే ఇప్పుడు కంపెనీలు కొన్ని పద్ధతుల్ని వాడుతున్నాయి. వీటినే లేయర్డ్ సెక్యూరిటీ సిస్టమ్ అని అంటున్నారు. ఏఐ టూల్స్ ద్వారా జరిగే మోసాల్ని పట్టుకోవడానికి కంపెనీలు వాడుతున్న ఫస్ట్ టెక్నిక్ బయోమెట్రిక్ బిహేవియర్ ఎనాలిసిస్. ఉదాహరణకి ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నప్పుడు క్యాండిడేట్ డైరెక్ట్ గా కెమెరా వైపు చూస్తున్నాడా లేక తరచుగా పక్కకి తిరుగుతున్నాడా అన్నది గమనించడం ముఖ్యమైన విషయం. ఎందుకంటే ప్రశ్నకి నేరుగా సమాధానం చెప్పలేని వాళ్ళు, దొంగ టూల్స్ మీద ఆధారపడే వాళ్ళు వెబ్ క్యామ్ లోకి డైరెక్ట్ గా చూడరు. చూసినా ఎక్కువసేపు చూడరు. మధ్య మధ్యలో చూపుని పక్కకు తిప్పుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ విండోలో వాళ్లకు కావలసిన ఆన్సర్ ని ఏఐ టూల్ అందిస్తూ ఉంటుంది. ఆ ఆన్సర్ విండో కేసి చూడడం వాళ్ళకి తప్పనిసరి అయిపోతుంది. అందువల్ల కంటి చూపుని పక్కకు తిప్పుతున్నారా లేదా గమనిస్తే ఆ క్యాండిడేట్ దొరికిపోతాడు. దీన్ని సూక్ష్మంగా గమనించడానికి కంపెనీలు ఇప్పుడు మంచి ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్లు వాడుతున్నాయి. ఇవి అభ్యర్థి కంటి కదలికల్ని, హెడ్ మూమెంట్స్ ని నిశితంగా గుర్తిస్తాయి. ఇక గమనించదగిన మరో ముఖ్యమైన పాయింట్ రెస్పాన్స్ టైమింగ్. ప్రశ్నలకి సొంతంగా నేరుగా ఆన్సర్ చెప్పగలిగేవాడు ఒక్కోసారి ఆలోచించి ఎక్కువ సమయం తీసుకుంటాడు. కానీ ఏఐ టూల్ ఆధారంగా ఆన్సర్లు చెప్పేవాడు ఆలోచిస్తున్నట్లు నటిస్తాడు. కానీ తొందరగా వెంటనే ఆన్సర్లు ఇచ్చేస్తూ ఉంటాడు. ఆన్సర్ల విషయంలోనే కాదు, ప్రాబ్లమ్ సాల్వింగ్ లో కూడా ఈ తొందర కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, డ్రాగన్ సినిమాలో అడిగినట్టుగా ఏదైనా ఒక కోడ్ రాయమని ఇంటర్వ్యూయర్ అడిగాడు అనుకోండి, ఇతను తడుముకోకుండా వెంటనే ఆ కోడ్ రాసేస్తాడు. అదే పక్క నుంచి హెల్ప్ తీసుకోకుండా సొంతంగా నిజంగా కోడ్ రాసే వ్యక్తి అయితే కొంచెం ఎక్కువసేపు ఆలోచించాల్సి రావచ్చు. అడిగిన వెంటనే సొల్యూషన్స్ రాస్తున్నాడంటే అనుమానించాల్సిందే. మరి ఈ విధంగా రెస్పాన్స్ టైంలో ఉండే తేడాల్ని బట్టి ఒక వ్యక్తి జెన్యూన్ అభ్యర్థా కాదా తెలుసుకోవచ్చు. సొంతంగా సమాధానాలు చెబుతున్నాడా లేక ఏఐ టూల్ మీద ఆధారపడుతున్నాడా అన్నది కనిపెట్టేయొచ్చు. దొంగల్ని పట్టుకోవడానికి కంపెనీలు వాడుతున్న మరో టెక్నిక్ డైనమిక్ క్వశ్చనింగ్. ఈ పద్ధతి వల్ల ఫేక్ ఇంటర్వ్యూలు ఇచ్చే వాళ్ళు ఈజీగా దొరికిపోతారు. డైనమిక్ క్వశ్చనింగ్ అంటే ఏంటి? ఒక ప్రశ్నకి యూజర్ కరెక్ట్ ఆన్సర్ చెప్పినప్పుడు ఓకే అని నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోకుండా, మరో ప్రశ్న అడగకుండా ఆ విషయంలోనే మరింత లోతుకు వెళ్లి అడగడం, విషయాన్ని అటు తిరిగేసి ఇటు తిరిగేసి మరింత డీప్ గా ఫాలో ప్రశ్నలు వేయడం, ఇదే డైనమిక్ క్వశ్చనింగ్ అంటే. ఏఐ టూల్స్ తో మోసం చేసే వాళ్ళు ఇక్కడ ఈజీగా దొరికిపోతున్నారట. జనరల్ గా ఏఐ టూల్ ఏం చేస్తుంది? అభ్యర్థి తాలూకు రెజ్యూమ్ ని బట్టి, అతను అప్లై చేసిన జాబ్ ను బట్టి కొన్ని ప్రశ్నలు, వాటికి సమాధానాలు సిద్ధం చేసుకొని రెడీగా ఉంటుంది. వరుసగా ప్రశ్నలు అడుగుతూ పోతే ఆన్సర్లు బాగా ఇస్తుంది. కానీ అలా వరుసగా అడగడం కాకుండా ఉన్న చోటే ఉంటూ ఒకే విషయం మీద డైనమిక్ గా, లోతుగా, ర్యాండమ్ గా క్వశ్చన్లు వేస్తూ పోతే ఏఐ తడబడుతుంది. ఆన్సర్లు నిజంగా తెలిసిన వాడైతే ఇలాంటి ఫాలో ప్రశ్నల్ని బాగా ఆన్సర్ చేస్తాడు. కానీ పూర్తిగా ఏఐ మీదే డిపెండ్ అయిన వాడు ఇలా అడిగితే ఆ టూల్ లాగే తడబడతాడు.
నిజమైన నాలెడ్జ్ లేక ఏం చెప్పాలో తెలియని స్థితిలో పడిపోతాడు. ఈ విధంగా ఊహించని ప్రశ్నలు వేసి దొంగ క్యాండిడేట్లను కనిపెట్టేస్తున్నాయి కంపెనీలు. దొంగ అభ్యర్థుల్ని కనిపెట్టడానికి మరో మార్గం స్క్రీన్ అండ్ డివైస్ మానిటరింగ్. పేరాకిట్ ఏఐ లాంటి దొంగ టూల్స్ ని అడ్డుకునేందుకు ఇప్పుడు ఏఐ పవర్డ్ ప్రాక్టరింగ్ టూల్స్ వచ్చాయి. ఇవి ఏం చేస్తాయంటే ఇంటర్వ్యూ టైంలో అభ్యర్థి ఇతర పనులేమి చేయకుండా చూస్తాయి. బ్రౌజర్ ని పూర్తిగా లాక్డౌన్ చేసేస్తాయి. అంటే ఇంటర్వ్యూ జరుగుతున్న సమయంలో అతడు మరో ట్యాబ్ ఓపెన్ చేయడం గానీ, మరో డివైస్ ని కనెక్ట్ చేయడం గానీ, ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నని కాపీ చేయడం గానీ చేయలేడు. ఇలాంటి పనులు చేయాలని ట్రై చేస్తే ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి అలర్ట్ వెళ్ళిపోతుంది. ఉదాహరణకి ఇంటర్వ్యూయర్ ఒక ప్రశ్న అడిగినప్పుడు కొందరు దానిని కాపీ చేసి పక్కనే ట్యాబ్ ఓపెన్ చేసి చాట్‌జీపీటీలో పేస్ట్ చేస్తారు. అది చెప్పిన ఆన్సర్ ని తనే చెప్పినట్లుగా చెప్పేస్తారు. ఏఐ పవర్డ్ ప్రాక్టరింగ్ టూల్స్ వల్ల ఇలాంటి వేషాలు నడవవు. ఇదో దొంగ పోలీస్ ఆట లాంటిది. ఏది ఏమైనా ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత జాబ్ మార్కెట్ మొత్తం దొంగ పోలీస్ ఆటలా తయారవుతోందని అనిపిస్తోంది. ఓ పక్క అభ్యర్థులు తమకి లేని అర్హతల్ని ఎక్కువగా చూపించుకోవాలని అనుకుంటారు. మరోపక్క వాళ్ళల్లో నిజంగా ప్రతిభ కల వాళ్ళని ఫిల్టర్ చేయడానికి కంపెనీలు ముప్పు తిప్పలు పడుతూ మరింత టెక్నాలజీని వాడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.